హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము హౌ టు కన్వర్ట్ కిలోవాట్స్ టు కేవీఏ ఆర్ కేవీఏ టు కిలోవాట్స్. సో కిలోవాట్ నుంచి కేవీఏకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే కేవీఏ నుంచి కిలోవాట్స్కి ఎలా కన్వర్ట్ చేయాలనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండి. సో ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి చూస్తే ఇక్కడ మేజర్ ఫార్ములా అయితే ఉందండి ఒకటి. ఈ ఫార్ములా ఏంటంటే కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ. సో ఇక్కడ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ. కేడబ్ల్యూ అంటే కిలో వాట్స్, కేవీ అంటే కిలో వోల్ట్ యాంపియర్. ఇక్కడ మనకి కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్ అండి, పవర్ ఫ్యాక్టర్ అంటారు కాస్ ఫైని. ఈ వాల్యూ వచ్చేసి ఆల్వేస్ మనము 0.8 అయితే తీసుకుంటాం అనమాట. సో పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఆల్వేస్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి కిలోవాట్ కావాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి అంటే ప్రీవియస్ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనము ఈ విధంగా అయితే కిలోవాట్కి కన్వర్ట్ చేస్తామన్నమాట ఆ ఫార్ములాని. సో ఈ విధంగా వస్తుందన్నమాట మనకి. సో దీని నుంచి మనం కిలోవాట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500 కేవీఏ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో కేవీఏ ఈజ్ ఈక్వల్ 500. సో మనము కిలోవాట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే కనుక ఇక్కడ ఫార్ములా ఉంది కదా, కిలోవాట్ అంటే ఇంతకుముందే 0.8 అని చెప్పాను కదా. సో 0.8 అని చెప్పాను కదా. ఇక్కడ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం రాస్తే కనుక ఇక్కడ కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ కేవీ ఎంత ఉంది ఇక్కడ ఇచ్చాడు అనమాట. దీని వాల్యూ ఎంత అండి 500. సో ఇక్కడ 500. సో మనకి క్యాలిక్యులేట్ చేస్తే మనకి కిలోవాట్ వచ్చేసి 400 కిలోవాట్ అవుతుంది. సో 500 కేవీఏకి మనకి 400 కిలోవాట్స్ అనేది మనకి ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనకి కేవీఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బేస్ ఒక ఫార్ములా చెప్పాను కదా, దాని నుంచి మనము ఈ విధంగా అయితే రాసుకోవచ్చు అనమాట. కేవీఏ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ బై కాస్ ఫై అంటే పవర్ ఫ్యాక్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిలోవాట్ 400 కిలోవాట్స్ లోడ్ ఉండేది, మనకి కేవీఏకి ఎంత కన్వర్ట్ చేయాలి, ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఫార్ములా ప్రకారము ఇక్కడ కింద రాస్తే కనుక ఇక్కడ కేవీఏ ఈజ్ ఈక్వల్ టు కిలోవాట్ ఎంత ఇచ్చినాడు మనకి, కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇచ్చాడు కదా. సో 400 ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, ఇక్కడ డివైడెడ్ బై తర్వాత ఇక్కడ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు నేను ఆల్వేస్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పాను. కాస్ ఫై ఎంత 0.8. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి కేవీ ఈజ్ ఈక్వల్ టు 500. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనము కిలోవాట్స్ టు కేవీఏ టు కిలోవాట్స్ కన్వర్ట్ చేయగలం ఈజీగా. సో ఆ ఒక్క ఫార్ములా అనేది మనము గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనమైతే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారు కూడా షేర్ చేయండి. ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.